అన్నారు పంపించారు. ఇప్పుడు దించేస్తారు. ఆయన రానివ్వండి మాట్లాడదాం. వాళ్ళకి సామాన్ పెట్టి దించండి. దించేసి అక్కడే ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఈ వీడియోలో ఈ ఫ్యామిలీ ఊహించలేనిది ఏదో జరగబోతుంది. ఈ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎమోషన్స్ ఇచ్చి వెళ్ళబోతున్నారు. కోపం, ఆనందం, ఆశ్చర్యం, ఇలా చాలా. చింతమండి ఫ్రిడ్జ్ తో డబ్బు అసలు. సరే, అసలు ఏమైందో చెప్తా. ఈ వీడియో మాత్రం చాలా సాటిస్ఫైయింగ్ గా ఉండబోతుంది. సో స్టార్ట్ చేశారు. అప్కమింగ్ వెబ్ సిరీస్ మీద వర్క్ చేయడానికి ఒక ప్లేస్ కి వెళ్ళి అట్ ద సేమ్ టైం యూట్యూబ్ లో మనం ఓవర్ 500,000 సబ్స్క్రైబర్స్ ని హిట్ చేసాం. సో స్పెషల్ వీడియో చేయడం కోసం అక్కడే దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ కి వెళ్ళి జనాభా లెక్కల టైప్ లో ఒక సర్వే కండక్ట్ చేస్తున్న ఏజెంట్ల ఎవరికైతే సహాయం అవసరం అనిపిస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలని, కోరికలను తెలుసుకోవడం స్టార్ట్ చేశా. అలా నేను కలిసిన ఫ్యామిలీ ఇది. అయితే ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? 2 కొడుకులు, 2 కోడళ్ళు, మనవలు, పిల్లలు. ఇంట్లోనే ఉంటున్నారా అందరూ? ఓకే. అవసరాలు లాంటివి ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో? ప్రస్తుతానికి ఏమి లేదండి. మాకు ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటది, టీవీ ఉంటే బాగుంటది అనేది చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, కానీ తినడానికి చాలట్లేదు. మాకు ఏం లేదండి. ఏవి లేదా? టీవీ అవి కూడా ఒకసారి మమ్మల్ని చూడొచ్చు. చూడొచ్చు. టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏవీ లేదా? బీరువా ఒక్కటే ఉందా? ఓకే. ఏం తీయడం ఏవీ లేదండి ఇందులో. ఏంటండి? లేదు లేదు, మీరు ట్రైబుల్ అని కాదు, మా తరపు నుంచి మేము ఏమైనా సాయం చేయడానికి చూస్తున్నాం. వయసుకి చిన్నడు అయినా మంచి మాట్లాడి ఆ ప్రేమ, ఆ ఆలోచన ఎప్పుడైతే ఉన్నదో మీరు పెద్దవాళ్ళే. నాకు నచ్చావు. దానికోసమే మేము ఇది తెచ్చి అడుగుతున్నది అంతే. గవర్నమెంట్ కి మాకు ఏ సంబంధం లేదు. ఓకేనండి. అయితే మీ పిల్లలు సాయం చేసినట్లయితే మాకైతే టీవీ కావాలనుకుంటున్నాం. ఇంకొక 2 రోజుల్లో ఆవిడ కోరిక నెరవేరబోతుందని ఆవిడ ఊహించుండదు. చూస్తాను, మేము చేయగలిగినంత ఇది చేస్తాం. ఆవిడికి కావాల్సినవి కొనడానికి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ కి వెళ్ళి అక్కడ తక్కువగా కరెంట్ ని కన్జ్యూమ్ చేసే ఫ్రిడ్జ్ అండ్ టీవీని సెలెక్ట్ చేశా. కరెంట్ బిల్ ఎక్కువ రాదు, చాలా తక్కువ కాస్ట్, కొంచెం ఎక్కువ ఉంటుంది, పర్వాలేదు. కరెంట్ కూడా చాలా తక్కువ సార్. ఇయర్లీ 120 యూనిట్లు సంవత్సరానికి, అంటే రోజుకి 1/2 యూనిట్ దగ్గర అంతే, అంతకనే ఎక్కువ. ఆ ఫ్రిడ్జ్ అండ్ టీవీ యొక్క టోటల్ బిల్ అమౌంట్ ప్లస్ వాటికి సంవత్సరానికి సరిపడే అంత ఎలక్ట్రిసిటీ బిల్ అమౌంట్ ఆ ఫ్రిడ్జ్ లో పెట్టే. బట్ వై? ఎందుకు? బికాస్ నెంబర్ 1, ఆవిడ చేత ఆ అమౌంట్ ని ఆ షాప్ వాళ్ళకి ఇప్పించడం కోసం. నెంబర్ 2, ఆ ఫ్యామిలీ మీద చిన్న ప్రాంక్ ప్లే చేయడం కోసం, సరదాగా, ఫన్నీగా. ఎందుకు? ఈ బిట్ చూడండి. ఇట్లా ఎంతమంది ఉంటారమ్మా? 2 కొడుకులు, 2 కోడళ్ళు, మనవలు, పిల్లలు. నేను అడిగింది ఏంటి, ఈయన చెప్తుంది ఏంటి? ఎంతమంది ఉన్నారు అని చెప్తే సరిపోద్దిగా. ఏం తీయడం ఏవీ లేదండి ఇందులో. ట్రైబుల్ మాకేంటి తెలియదు. సరికి పెద్ద కోరి. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఓల్డ్ మ్యాన్ చాలా హైపర్ యాక్టివ్. ఈవెన్ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా మీద కొన్ని పంచులు కూడా వేసాయి. మరి మనం కూడా తిరిగి ఇచ్చేయాలి కదా, అందుకోసమే ఈ ప్రాంక్. సరదాగా మన వ్యూవర్స్ కి ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మనం ఈ ఫ్యామిలీ మీద చిన్న ప్రాంక్ ప్లే చేయబోతుంది. ప్రాంక్ ప్లాన్ ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. డెలివరీ పర్సన్ ఆ ఫ్రిడ్జ్ టీవీని తీసుకుని ఆ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళబోతున్నాడు. వెళ్ళి, మీరు 3 రోజుల క్రితం మా మేనేజర్ గారిని కలిశారంట, టీవీ ఫ్రిడ్జ్ అవసరమని ఆర్డర్ చేశారంట కదా, ఇప్పుడు వచ్చాయి, మీరు డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పబోతున్నాడు. ఫ్రీగా అనుకోని ఫ్రిడ్జ్ టీవీ కావాలన్న ఆ ఫ్యామిలీ ఈ ఊహించలేని ట్విస్ట్ ని విన్నాక ఎలా రియాక్ట్ అవుతారో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆఫ్ కోర్స్ చిన్న ఆర్గ్యుమెంట్ అవబోతుంది. సో మధ్యలో నేను వెళ్ళి వాళ్ళని ఇన్స్టాల్మెంట్ బేసిస్, వాయిదా పద్ధతుల్లో కట్టేటట్టు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ కెన్ డూ దాట్. సో మొత్తం అన్ని అయిపోయి ఆవిడ చేత ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దాం. లోపల డబ్బులు చూసి ఎలా రియాక్ట్ అవుతారో అన్నది చూద్దాం. అండ్ ఫైనల్ గా ఆవిడ చేత ఆ షాప్ వాళ్ళకి డబ్బులు ఇప్పించేసి ఆ ఫ్రిడ్జ్ టీవీ వాళ్ళకి ఇచ్చేద్దాం. బిలీవ్ మీ, ఈ వీడియో మాత్రం చాలా సాటిస్ఫైయింగ్ గా, ఎంటర్టైనింగ్ గా అండ్ ఫన్నీగా ఉండబోతుంది. సో స్టార్ట్ చేసేద్దాం. అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ డెలివరీ పర్సన్ కి ఆ ఫ్యామిలీ యొక్క ఇల్లు చూపించి ఎలా మాట్లాడాలో అని అరగంట ట్రైన్ చేశా. మా మేనేజర్ గారు మీ దగ్గరికి వచ్చారండి. అది సామాన్లు లేవో ఇంట్లో లేవంట కదా, మీరు బుక్ చేసుకున్నారంట కదా, ఇగోండి బిల్, ఇగోండి 28,000 ట్రాన్స్ఫర్ ఛార్జ్ 30,000 వేస్తే నేను వెళ్ళిపోతాను. తుఫాన్ వచ్చేలా ఉంది, కొంచెం బేగా ఉండి. డెలివరీ పర్సన్ కి మైక్ అది సెట్ చేసి తనకి మాకు కాంటాక్ట్ ఉండేలా ఫోన్ లో కనెక్ట్ చేసి మొత్తం రెడీ చేశాను. అంటే కంగారు పెట్టండి, నేను ఎక్కడే కూర్చుంటాను, మీరు మనీ ఉండండి, ఆయన ఫోన్ చేస్తాను, వస్తారు. ఆయన ఫోన్ చేసింది, మేము ఇక్కడ నుంచి బయలుదేరు, ఇది ప్లాన్ నుంచి కెమెరా అది రికార్డ్ చేస్తాం. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళడమే లేట్. ఆర్డర్ చేస్తారంట, తీసుకున్నారంట. అనుకున్న ప్లాన్ ప్రకారం డెలివరీ పర్సన్ వాళ్ళకి నా ఫోటో చూపించి ఈయన దగ్గర ఇలా ఆర్డర్ చేశారంట కదా అని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. 26,000 అయ్యే టీవీ ఫ్రిడ్జ్
టీవీ ఫ్రిడ్జ్ 26,000. మరి ఆవిడ లేదు, డ్యూటీకి వెళ్ళిపోయింది. మరి ఫోన్ చేయాలి. ఓహో, మనకన్నా ముందు వాళ్ళే మనకి సర్ప్రైజ్ ఇచ్చేసారు. మనం సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న ఆ లేడీ, ఆ ఓల్డ్ మ్యాన్ మనం వెళ్ళే టైంకి లేరు. బట్ స్టిల్ మీ ఫోన్ లో చెప్తున్నట్టే డెలివరీ పర్సన్ మాటల్ని కంటిన్యూ చేస్తున్నాడు. ముందు ఫోన్ చేయంటే వచ్చేస్తే మీరు ఉంటారా? ఫోన్ అంటే ఆర్డర్ చేస్తారు కదండి, ఆర్డర్ చేసిన వాళ్ళు ఎప్పుడు వస్తుందని తెలుసుకొని ఉండాలి కదా. సాయంత్రం 6 అవుతే కానీ అమ్మ రాదు, డ్యూటీకి వెళ్ళిపోయింది. అలా కాదండి, ఇప్పుడు డబ్బులకా ఎంత? 26,000 అండి. ట్రాన్స్ఫర్ ఛార్జీ వైజాగ్ నుంచి 2,000 అండి. 28,000. అయితే మీకు 2,000 ఇచ్చేస్తే వెళ్ళిపోతారా? 2,000 కాదు మరి 8 అండి. అతను ఆ అబ్బాయి ఎలాగన్నారు తెలుసా? ఆయన కడికి సాయం చేస్తే సాయం చేస్తే బిల్లు ఇచ్చి పంపగలరు కదండి. ఇలాగని చెప్పలేదండి. ఇలాగని చెప్తే ఆ అమ్మ అప్పుడే వద్దనేది. ఏమో మరి ఆర్డర్ తీసుకున్న దాన్ని బట్టి మాకు ఐటమ్స్ ఇచ్చారు, మేము తీసుకొచ్చేసాం. ఇప్పుడు మన ప్లాన్ ముందుకు వెళ్ళాలంటే మనం చేయాల్సింది చాలా సింపుల్, ఏమీ లేదు. ఆవిడ నెంబర్ సంపాదించి ఆవిడకి కాల్ చేసి ఎలాగైనా రప్పించాలి. బట్ అది అంత ఈజీ కాదు. ఎందుకో చెప్తా చూడండి. అవునండి, ఒక పెద్ద మేనేజర్ ఉంటారండి. మీరు చూస్తున్న ఈ పర్సన్ కి ఆ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ ఆయన వీధిలో ఉంటారంతే. బట్ ఆయన మాత్రం ఏదో పెద్ద డిటెక్టివ్ లా, ఏదో స్మార్ట్ పర్సన్ లా ఫీల్ అయ్యి మా కారు వెనక చేసి చేశాడు. అండ్ అంతే కదా, ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఆవిడకి ఫోన్ చేయకుండా అండ్ మాకు నెంబర్ ఇవ్వకుండా కూడా ఆపుతున్నాడు. మరి ఫోన్ చేసి కనుక్కోండి, ఇలా వచ్చారని చెప్పండి. సిగ్నల్ తగలవు అక్కడ, టైడాలని. మీరేం పట్టించుకోకండి, కొంతసేపు ఉండి వాళ్ళే వెళ్ళిపోతారన్న టైప్ లో మోటివేట్ కూడా చేస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఈ చేసింగ్ ప్రాసెస్ లో మాకు ఆ డెలివరీ పర్సన్ కి ఉన్న ఫోన్ కాంటాక్ట్ పోయింది. అండ్ అంతే కాదు, ఆయనకి పెట్టిన మైక్ నుంచి మాకు ఆడియో కూడా రావట్లేదు. సో ఇప్పుడు లిటరల్ గా మాకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఫోన్ చేయి చెప్తాను. సిగ్నల్ పోయింది, సిగ్నల్ రావట్లేదా? 2 పోయాయి. వాయిస్ కూడా కట్ అయిపోయింది. వాయిస్ రావట్లేదా? సో ఇప్పుడు సీన్ లోకి థర్డ్ పర్సన్ ఎంటర్ చేయాల్సిన టైం వచ్చింది. అక్కడ ఏమవుతుందో తెలుసుకోవడం కోసం ఇప్పుడు మీరు చూస్తున్న పర్సన్ అసిస్టెంట్ మేనేజర్ లా కెమెరా అండ్ మైక్ ని పట్టుకుని ఆ సీన్ లోకి వెళ్ళబోతున్నాడు. కెమెరా పట్టుకుని ఇప్పుడు మానేసుకోవచ్చింది కదా, తెచ్చేయమంటారు. ఇప్పుడు చూస్తే తీరం లేరు అని చెప్తే మేము ఎలాగండి. ఐటమ్స్ బుక్ చేసుకున్నారండి, టీవీ ఫ్రిడ్జ్ను. ఇప్పుడు చూస్తే లేరని చెప్తున్నారు. తుఫాన్తో ఇంకా తెచ్చానంటే మరి చూసుకోవాలి కదండి మీరు. మీరంతా మమ్మల్ని అంతా రేటండి, ఆమె లేదు. మరి నేనేం చేసుకోను చెప్పండి, అవి ఏం చేసుకోని చెప్పండి. మీరేం చేసుకుంటారు, ఆమె ఏం చేసుకుంటారు, మాకెందుకండి అడుగుతారు? ఏదో మీ ఇంటి అమ్మని మీరు ఉన్నారని చెప్తున్నారు కదండి. అప్పుడు ఉండడం అయితే ఉన్నాం కానీ ఎన్ని గంటలకు వస్తారు? 6, 7కో 8కో మరి చెప్పలేము. అయ్యమ్మ ఇష్టం అది. దశ అది ఇప్పుడు 2 సార్లు తిరిగారు. అదే చూస్తాను, చూసి ఏం చేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. సరే, నేను ఇక్కడ ఆవిడ వచ్చినంత వరకు ఇక్కడ ఉండిపోతాను. మరి నేను ఏం చేసుకుంటా? రిటర్న్ పట్టుకెళ్తే వాళ్ళు తిడతారు. మీరు ఉన్నా వద్దానమో వెళ్ళిపోయినా వద్దానమో మీ బరివేడు మొయ్యలే ఏంటమ్మా, ఇంకా కూర్చోండి. అవునండి, ఇక్కడ అలాగ ఉండడానికి ఇదేం మా అత్తగారు ఇల్లా కాదు కదా. అవునండి, మీరు వచ్చే ముందు డబ్బులు అంత మట్టుకి అమౌంట్ కట్ట. అవును, ఆర్డర్ చేసే ముందు ఇవన్నీ కనుక్కోవాలి కదండి. ఆర్డర్ ఆ అమ్మ ఏమైనా ఆర్డర్ చేసిందో మరి ఆవిడ వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. ఆవిడ వస్తే కంపల్సరీగా నేను ఇప్పుడు ఏదైతే చెప్పినా నా అమ్మ కూడా అదే చెప్తాది. ఆవిడకి ఫోన్ నెంబర్ ఉందండి, కానీ డిలీట్ అయిపోయింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా అక్కడ ఉండడం వేస్ట్ అనిపించింది. సో నా అసిస్టెంట్ మేనేజర్ని పంపించి ఆ డెలివరీ పర్సన్ని వచ్చేయమన్నా. ఆవిడ ఏ టైంకి వస్తుందండి? సాయంకాలం అయిపోద్దండి, 5-6 అయిపోద్ది. 5-6 అయిపోతుందా? ఆర్డర్ తీసుకోండి. తర్వాత ఆ స్మార్ట్ గా ఫీల్ అవుతున్న పర్సన్ ని పక్కకు పిలిచి కొంచెం ప్రేమతో మాట్లాడి ఎలాగోలా పంపించేశాం. మొత్తానికి ఆవిడ నెంబర్ కూడా ఎలాగోలా సంపాదించేది. సో ఇప్పుడు కాల్ చేయడమే లేట్. నువ్వే మాట్లాడు. అమ్మా ఎక్కడున్నావు, అర్జెంటుగా రావాలి. నేనే. హలో అమ్మా, ఎక్కడ ఇంట్లో లేవేంటి? కాదు, అర్జెంట్ రావాలమ్మా నువ్వు. ఆ అమౌంట్ ఆ సంగతి అవన్నీ పక్కన పెడితే నువ్వు ఒకసారి అర్జెంట్ గా ఇక్కడ వస్తే ఏదో ఒకటి మాట్లాడడానికి. ఎంతసేపు అవుద్ది రావడానికి? 2 రూమ్సా? చూద్దాం, నువ్వు బేగా రావాలి. బే రాకపోతే నీకు అవకాశం పోవద్దు. మీరు ముందు రండి, చెప్తాం మీకు. మీరు అర్జెంట్ రండి. ఎంతసేపు అవుద్ది? 10 నిమిషాలు వచ్చేస్తాను. 10 నిమిషాలు వచ్చాయమ్మా. 10-20 నిమిషాలు పడుతుంది. ఓకే ఓకే, బే వచ్చే ఇక్కడ ఆఫీసర్ రూమ్ లో ఉన్నారు అందుకని. ఫోన్ చేసా? హలో అమ్మా, బయలుదేరావా? ఓకే ఓకే. ఎట్ లాస్ట్ ఆవిడ వచ్చింది. ఇప్పుడు ఆ లేడీ అండ్ ఆ ఓల్డ్ మ్యాన్ ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు. మనం
ఇచ్చారు కదా పంపించారు. బిల్లు 26,000 అయ్యింది. మా ఆటో ఛార్జ్ వైజాగ్ నుంచి తీసుకొచ్చాం 2,000, 28,000 అయ్యింది. అలా కాదండి, వాళ్ళు ఏమన్నారంటే చెప్పండి సాయం ఆగండి మీరు. అంటే ఏమైనా కావాలంటే చెప్పండి, చిన్న చిన్నవి అన్నారు. మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ అని అన్నారు సార్. డబ్బులు ఏమైనా అవుతాయి అంటే ఏం కాదు, నేను సాయం చేస్తాను. సాయం చేసిన వాళ్ళు అయితే కొనేసి పంపించేస్తారు, అక్కడ ఇచ్చేసి వచ్చాను. బిల్ ఎవరు కదా. అవును సార్, అలాగే ఆర్డర్ ప్రకారం నేను తీసుకొచ్చాను. మరి మీరు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. డబ్బులు అంటే మరి ఇప్పుడు అమౌంట్ ఉండాలి కదా సార్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఇలాగ అనేసి అంటేనే నేను చెప్పాను, కానీ నేను ఆర్డర్ అయితే ఇవ్వలేదు. అదేనండి, ఇప్పుడు మా మేనేజర్ గారితో మాట్లాడాము. మీరు ఇలా అంతా అమౌంట్ కట్టలేరు కదా అంటే, వాయిదాల ప్రకారం కట్టమని చెప్పండి అని చెప్పారు. మొన్న వచ్చారట కదా సర్వేకి, ఆయన నెలకు 10,000 వస్తాయట కదా. మీరు వాయిదాల ప్రకారం 2,000 అయినా 5,000 అయినా కట్టుకోవచ్చు అనమాట. మాకు సరిపోతుందండి, మాకేం మిగలట్లేదు అని చెప్పేసి. అవునండి, ఇప్పుడు అవి రిటర్న్ పట్టుకెళ్ళలేం కదా, సగమైన కట్టండి. సగం అంటే అమౌంట్ ఉండాలి కదా సార్. అమౌంట్ అంతే మరి చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవాలి. డబ్బులు ఉండవు ఏముండవు, మరి అలా అయిపోద్దమ్మా. అడిగితే చెప్పారు కదా, ఇప్పుడు వాయిదాల ప్రకారం తీసుకుంటానంటే మీకు వస్తుంది అన్నమాట. 2,000 వాయిదా గానీ 5,000 వాయిదా గానీ మీరు తీసుకోవచ్చు. చూడండి వెదర్ రోడ్ బాగాలేదు, మేము చాలా టైం అయ్యింది మేము వచ్చి. దాని నుండి వెయిట్ చేస్తున్నాం. మీరు ఎప్పుడు వస్తారు? అదే భోజనం లేదు ఏం లేదు. ఇప్పుడు మీరు మనీ అర్జెంట్ గా రమ్మంటే అగా మా తమ్ముడికి సైకిల్ కూడా తీసేసుకున్నాను ఉన్న డబ్బులతో. నా దగ్గర ₹1 కూడా లేదు. ఇప్పుడు మీరు ఇస్తే నేను వెళ్ళాలి. అయితే మా అక్కడ అసలు ఇంకా రూపాయి కూడా లేదండి. మరి ఏం చేయమంటారు? ఏం చేయంటే బాగుంది. వాళ్ళ ఏమన్నారంటే మాకు ఎంత కలిగితే అంత మేము సాయం చేస్తాం అని అన్నారు, కానీ మీకు ఇలా పంపిస్తాము అని చెప్పలేదు సార్. మాకు ఒకసారి కాల్ చేయ మేనేజర్ గారు. అలాగన్నారనేసి మేము అలాగన్నాం, కానీ అలాగైతే సార్ వీళ్ళు ఏంటి సార్ ఇలా ఆర్డర్ తీసుకోలేదు అనేసి అంటున్నారు. మీరు ఆర్డర్ తీసుకున్నారనేసి మాతో పంపించారు. చెప్పాం సార్, ఆవిడ చేయలేదు అనేసి చెప్తుంది. వాళ్ళ దగ్గర అమౌంట్ లేదని చెప్తున్నారండి. వాయిదాల ప్రకారంగానే కట్టమంటున్నాం అండి. సరే సార్ చూడమ్మా, 2,000 నుంచి 5,000 వరకు కట్టుకోవచ్చు మంత్లీ అని చెప్తాను నెలకి. కట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు మాకంటే జీతాలు కరెక్ట్ లేదు. 10వ తారీఖు వచ్చేది, ఇప్పుడు 20వ తారీఖు దాటిపోయి 26 వచ్చింది, ఇప్పటికి అమౌంట్ రాలేదు సార్, జీతాలు రాలేదు. మరి సగమైన కడితే మేము మీకు ఇచ్చేసి మేము వెళ్తాం. మరి మా దగ్గర డబ్బులు గట్టా ఏం లేవు, మీరు ఇవ్వాలి. అప్పుడు మేము పట్టుకొని ఆయిల్ కొట్టించుకొని వెళ్ళిపోతాం. అమౌంట్ అంటే ప్రస్తుతానికి లేదు. అలాగే ఎలాగ అవుతుందండి, అంత దూరం నుంచి తీసుకొచ్చాం కదా, ఎలా మాట్లాడతారు అలా? మా బాధ్యత ఏంటండి, వాళ్ళు ఇస్తారు ఐటమ్ వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళానేసి మేము తీసుకొచ్చి మీకు సార్ చూడండి సార్, మనీ లేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు మాకు అమౌంట్ ఉంది. ఏంటమ్మా చూసారా మీరు అడిగింది వచ్చేయి సార్, వచ్చే కానీ అమౌంట్ ఉండాలి. అదే చెప్పారా ఇన్స్టాల్మెంట్ చెప్పాను సార్, నెలకి 2,000 కట్టండి, 5 నెలలు అయిపోతుంది. సరే ముందు దించండి. అలా కాదండి, ఆగండి, దించడం కాదు, ఆగండి. ఏమన్నా తెలుసండి, మా పేదోళ్ళమండి, మాకు ఎలాగ కూలికి నాకు ఇదైతే మీరు ఏం రూపాయలు కట్టక్కర్లేదు అన్నారు, పంపించారు. ఇప్పుడు దించేస్తారు. ఆయన రానివ్వండి మాట్లాడదాం. అవునుకున్నది వాళ్ళకి సామాన్ పెట్టి దించండి, దించేసి అక్కడే ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఏమన్నారు మీరు పేదోళ్ళు అది ఇది అని ఇలాగంటే మేము ఎన్నో బుక్ చేసుకుంటామండి, వచ్చేస్తాయి ఇంటికి. ఇన్స్టాల్మెంట్లు ఉండవు కదా. ఇన్స్టాల్మెంట్ అది ముందే చెప్పాలి. మేము సాయం చేస్తున్నాం, మాకేందుకు డబ్బులు అన్నారు ఆయన. ఏదంటే ఆమె వచ్చిన వాళ్ళకి నాకు చల్లమని చెప్తాను ఆయనకి. ఆయన ఎవరు కానీ. మీ పేరేంటో? నా పేరు గౌతమ్ ఏరాసోది. ఇప్పుడు నాకు అర్థమైంది నన్ను గుర్తుపట్టలేదని. ఈయనకు చూపించండి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మాట్లాడుదాం. సార్ చెప్పండి, మీరు మెసేజ్ చెప్పాలి. అదే ఏమన్నారంటే, ఏంటి మాకు డబ్బులు గట్ల లేవు, ఎంత అవుతుంది ఫ్రిడ్జ్కి ఎంత అవుతుంది, పైసా అవదండి, మేము ఫ్రీగా ఇస్తున్నాం ఇంటింటికి వెళ్ళి పేదోళ్ళకి అన్నారు. మన డబ్బులు తీసుకుంటే మరి ఫ్రీగా ఇచ్చినట్టు మాకెలా ఉంటుంది అని. ఇంకా మరి ఏమైనా ఆయనకి చెప్దాం అనుకుంటున్నాను, చెప్పట్లేదు. సరే కత్తిర ఉందా? కత్తిర లేదు. ఎందుకు చేయాలా? తీసుకురండి, పెట్టండి. నెలకి ఎంత అవుతుంది? 2,500. హైయర్ పంపించా. యాడ్ వస్తుంది కదా టీవీలో, చూసారా? టీవీలో ఈయనే వస్తారు మీకు, నెల ఈయన వస్తారండి ఇంటికి. చెప్పారు కానీ అలాగని చెప్పి ముందు అంటే మీరు ఒక్కసారే కట్టక్కర్లేదు కదా. అవునండి, ఆ మాట అయినా చెప్పాలి కదా. ఏదో మాట అప్పుడేం చెప్తే అవుతుంది. మీరు ఫ్రిడ్జ్ అన్నారు కదా, అదేంటి బాబు అనలేదు ఏంటి ఎవరు మా కూతురు ఫ్రిడ్జ్ మాకేంది. బిల్లు
బిల్ 26,000 అయింది సార్. నా ఆటో ఛార్జ్ 2,000 అండి. 28,000 అయింది సార్. పెద్ద ఆయన వెళ్ళిపోతున్నారు లోపలికి. మాకు ఎందుకని కాదండి, మంచి వచ్చేద్దాం మనం ఒకటి అనుకున్నాం అనుకోండి, అది 26,000 అయింది సార్. ఇంకో 2,000 ఎంత మీ ఛార్జ్? 2,000 ఛార్జ్. నెలకి ఎంత పడుతున్నట్టు? 2,500. 11 నెలల్లో తెలిపోతుంది. 11 నెలలు అయిపోతుంది. అంటే ఈ డిసెంబర్కి మొదలైందంటే ఈ క్రిస్మస్కి మీకు వచ్చింది అనుకుంటారు. 2,500 ఈ క్రిస్మస్కి. 2 టీవీ ఫ్రిడ్జ్ కలిపి 2,500 కట్టి. ఫ్రిడ్జ్ నేను చెప్పినట్టండి, ఫ్రిడ్జ్ చెప్పలేదు కదా. మీరు చెప్పింది రికార్డ్ అయిందండి, దాన్ని బట్టే పంపించారు వాళ్ళు. నెలకంటే మీరు 2,000 కట్టలేదు. 11 నెలల్లో వెళ్ళిపోతుంది అంటే అంత వీజుగా చెప్తున్నా, మేము కట్టొద్దా? నెలకి అంత వీజు ఎవరైనా చెప్తారు, నేను కూడా చెప్తాను అంత వీజుగా, కానీ కట్టాలి కదా. సరే ఒకసారి కత్తిరి లాంటిది ఏమైనా ఉందా? కత్తి కానీ చిన్నది ఇదేదో మాకు వద్దు అంటే బలవంతంగా తీసుకొచ్చేసి పెట్టేసి. మీ కోరికను తీర్చడమే మా ఇది. మీరు ఫ్రిడ్జ్ టీవీ ఇది అడిగారు, వచ్చింది. ఫ్రిడ్జ్ టీవీ వచ్చింది కదా, మాకు నచ్చినప్పుడు కట్టుకుంటాం. అప్పుడు మీరు అప్పుడు దాకా మరి మా డిమాండ్ పెట్టకూడదండి, డిమాండ్ పెట్టకూడదు, వచ్చి అడగకూడదు. మాకు కరెక్ట్ కాదు కదా. మీరేమంటారు? మీరు మాట్లాడండి, ఎవరు మాట్లాడు. మీరు మాట్లాడితే రేపు పొద్దున్న ఇవి ఇవ్వలేకపోయినా మిమ్మల్ని వచ్చి అడగడానికైనా మాకు ఇది ఉంటది. ఓ మాట ఏదంటే ఇప్పుడు మా ఆయన బాధ ఏంటంటే ఇంటికి వచ్చి అడగకూడదు, పెద్ద ఆయన చేత ఓపెన్ చేయొద్దు. గ్యారంటీ కార్డు కూడా ఇవ్వాలి. గ్యారంటీ కార్డులు అన్ని ఉంటాయి లోపల. ఇక మీరు హ్యాపీ క్రిస్మస్. అది కాదండి, ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, మాకు మాత్రం ఇంటికి వచ్చి డిమాండ్ పెడితే లేదు, మాకు నచ్చినప్పుడు మేము ఇచ్చినా మీరు తీసుకోవాలి. అంటే ఎన్ని సంవత్సరంలో తీర్చేస్తారా? సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా అవుతాయండి. అదేంటంటే ఇప్పుడు మీరు తెచ్చి నెల నెల 100 ఇస్తారు పోనీ. మరి అదే ఓ మాట ముందు అనుకోవాలి కదా. ఇప్పుడు మరి ఎప్పుడైనా ఇవ్వచ్చు అంటే మేము బతికుండాలి కదా అంతవరకు తీసుకోవడానికి. ఏంటి అంతే కదా, బతికుండాలి కదా. తడుస్తుంది. ఒకసారి బేరండి అమ్మా, కత్తేతోటి తీసుకురండి. తీసుకురండి. మేము తిన్నాం అనుకున్నారా? మేము టిఫిన్ కూడా చేయలేదు, నేను కేవలం మీకోసం. మీకు ఆ రోజు చేస్తానన్నానా? అది చేస్తున్నాను. డిమాండ్ అంటే అలా కాదు అమ్మా, ఇక్కడ పద్ధతి ఏంటంటే నెల ఇంత కట్టాలని ఉంటది, అది మనం కట్టేసుకుంటే సరిపోద్ది. మీకు ఎంత హ్యాపీ? 2,500 పర్లేదా? 1,500 ఒకటి చెప్పాలి. 2,500 రూపాయి తగ్గించొద్దు అన్నారు, కానీ మేము ఏదో మాట్లాడి ఇది చేస్తాం. సార్ చెప్తారు, అందుకే వినండి. అది మరి 1,500 కూడా కట్టలేని అంత దీనిగా ఉన్నారు. బతికిన కొంతకాలం హ్యాపీగా బతకాలి కదా. నేను టీవీ లేదండి మా ఇంటికి, టీవీ ఉండాలనుకుంటున్నాను అనేసి అన్నాను, కానీ ఫ్రిడ్జ్ టీవీ మొత్తం కంపేసి తెచ్చి మీరో మాట చెప్పారు, పెద్ద ఆయన మాట చెప్పారు, చర్చికి ఫ్రిడ్జ్ కావాలని. సరికి పెద్ద కోరి ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోతున్నారు, కొంచెం బయట ఉండి మాట్లాడమన్నా. మాట్లాడుతుంటారు కాసేపు ఇటువైపు కొంచెం బయట ఏదండి, ఏది ఒకసారి కోసేయడం లేదు, ఇంకా అంత దూరం తీసుకొచ్చాం కదా. ఏదమ్మా పట్టుకో, కత్తి పట్టుకో, రిబ్బన్ కటింగ్ చేయి. అంటే నా చేత ఓపెనింగ్ చేయి. మరి మీతో ఒకతాడు, ఆయనతో ఆవిడతో ఒకతాడు చేస్తాం. రండి రండి. మరి రేపు మాకు ఇది ఉండాలి కదా. రండి. 3,000 కట్టేస్తారా? 2 నెలలకు చుట్టూ వస్తుంటది ఒకసారి. అప్పుడు మొత్తం కట్టేయచ్చు, మీ ఇష్టం. అప్పుడు మీ తడుస్తున్నారు కదా. కత్తి పట్టుకోమ్మా. వెయిట్ అయిపోతుంది. ఆగండి. రికార్డ్ ఛార్జింగ్ అవుట్ అయిపోతుంది మాకు. బే తీసి అక్కడ తీయమ్మా ముందు. మాట మార్చకంటానే కదమ్మా ఇక్కడ రికార్డ్ చేస్తుంది. మీరు మార్చకంటా, నేను మార్చకంటానే రికార్డ్ చేస్తున్నా ఇక్కడ. రికార్డ్ అయ్యి ఉంది, రికార్డ్ అవుద్ది. తీయమ్మా, కొయ్యమ్మా. ఏవదు, చప్పట్లు కొట్టాలి. అది రండి, ఆయన చెట్టు డబ్బా తీద్దాం.
రండి. మరి హామీ మీరే, మీ దగ్గరికి ఇప్పుడు ఇవ్వకపోతే మీ దగ్గరకు వచ్చి అడుగుతాం. రావాలి బాబు, ఒకసారి రండి. ఆయన కూర్చుండిపోయారేంటి అక్కడ? పోనీ లేకుండా తల చేయబట్టుకొని లేమ్మా, లేదు తీద్దు రా దా. పెద్దనా మీరు కూడా రండి, మీరు కూడా రావాలి. కాదు బే రావాలి. ఇక్కడ చూడు, మనుషుల్ని హామీ చేత కూడా చెయ్యాలి. వీడికి మీరు ఏమవుతారు? కాళ్ళు మన మాత్రం ఇచ్చేయలేరు. పర్లేదు లేదు రండి. తడిసిపోతున్నారు సార్, తడుస్తున్నారు కదా, రండి. మీరు నన్ను అలా తడిపేస్తున్నారు, నాకేమైతే హాస్పిటల్ ఖర్చులు కూడా మీకే ఇచ్చేస్తాను. రావాలి. ఒకసారి కెమెరా ఆయనదే హామీ అంట అది. రండి, ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం లాగండి. రావాలి, అలా కాదు. రండి అమ్మా, మీరు కూడా రండి. ఓకే, లేపాలి. అయ్యో, అంతే రికార్డ్ అయింది కదా. నలుగురిని అడుగుతాం. ఈవిడ ఇవ్వలేకపోతే మిమ్మల్ని వచ్చి అడుగుతాం తర్వాత. టీవీ తీసుకురండి. కొత్త పద్ధతిలేండి మేషార్, ఇది కొత్త పద్ధతులు, అందుకే రికార్డ్ చేస్తాను. అందుకే రికార్డ్ చేస్తున్నాను, అలా అంటారనే. రండి, లాగండి ఆయన లాగండి. అర్థం చేసుకోండి, రికార్డ్ చేయండి అన్ని యాంగిల్లో. దీని డబ్బులు మాత్రం ఇందేరే తీసుకోండి. ఏమంటారు? తీయండి. అలా అనుకోవడం ఏంటి? స్టాండ్ సరిపోద్దా మీకు? పైకి తీనా? బిగించండి మరి మీరే. బిగించడానికి మాకు డబ్బులు ఎక్స్ట్రా ఏంటి? 2000 ఎక్స్ట్రా అవుద్ది బిగించాలంటే. మీరు బిగించుకుంటే ఫ్రీగా అయిపోద్ది. బాగుందా టీవీ? ఈ టీవీ ఏంటంటే 5 స్టార్ అనమాట. కరెంట్ బిల్ తక్కువ వచ్చింది, మీకు సెలెక్ట్ చేశాను. మీకు తిరుగులేదు ఇంకా. ఇప్పుడు ఎంత తీసుకుంటారు ప్రస్తుతం? ప్రస్తుతానికి సగం తీసుకుంటాం సార్. 2000 లేదనుకుంటా. ఈ నెల వాయిదా ఇచ్చేయండి. ఇచ్చిండంటే ఇప్పుడు ముందుగా చెప్పాను కదా, అమౌంట్ అయితే ప్రస్తుతానికి నా చేతిలో రూపాయలు కాదు, పావాలి కూడా లేదు. ఖాళీ చేతులతో పంపిస్తారా? ఖాళీ చేతులు అంటే లేవు. ఆయిల్ కూడా నా దగ్గర లేవమ్మా. న్యాయం అదేమైనా న్యాయమా ఏంటి? ఒకసారి 5 నెలల కంటే శాలరీ పడలేదు. 100 కూడా లేవా? మరి పోనీ కరెంటు బిల్ అయినా కట్టగలరా దీనికి? కరెంటు బిల్లే కట్టలేదు ఇప్పటికి. కరెంట్ బిల్ మరి ఇంక ఇవ్వెందుకు? బాబు మేషారు రండి ఒకసారి. పెద్ద ఆయన ఉన్నారా? మరి చర్చిలోనే ఉండాలా? ఒక ఆ చర్చ కాదు, ఈ చర్చ. అది ఈవిడ 30,000 దిద్ది తెచ్చాం టీవీ. అది ఈవిడ అట్లీస్ట్ మా మొదటి నెల వాయిదా లేదనేస్తుంది. మరి వచ్చే నెల నుంచి మేము ఇంకేం ఆశిస్తాం? అది ఛార్జీలు ఆటో భయపడి చిన్నదే టీవీ ఉంటే బాగుంటుందండి అనేసి నేను. చర్చిలో ఒక ఫ్రిడ్జ్ ఎందుకు? ఫ్రిడ్జ్ దండు చూడమ్మా, నువ్వు ఇవ్వడానికి మొత్తం ఇవ్వలేవనేసే కదా వాయిదాలు పెట్టాం. అంతే కదా మేషారు? తప్పు కదా. నలుగురు వానలో తుఫానులో మీరు చూస్తుంటే జాగ్రత్త మనిషిలా ఉన్నారు. మీ దగ్గర నాకు తెలిసి బాగా చెప్పానా? ఆయన బాగా చెప్పాను. ఈ నెల అస్సలు లేదా? లేదండి, నా పిల్లలతో అండి. ఏది బాబా రా, ఆ బాబుని కూడా. మీ పిల్లలా? మీకు ఫ్రిడ్జ్ కావాలా? చల్లగా ఉంటది కదా, కావాలా? ఫ్రిడ్జ్ అనేసి ఇప్పుడు ఫ్రిడ్జ్ అంతే ఎంత ఇవి చూస్తున్నారు కదా? 30,000 ఇస్తే 500 ఇస్తున్నారు వీళ్ళు. ఎలాంటి వాళ్ళు? 30,000. సరే 30,000 మరి సామాలు 28. పాప తలుపు తీయమ్మా. పాప తలుపు తీయమ్మా, తీ పాప. ఏముంది? వాళ్ళు ఎంత అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చేయండి, మిగతాది మీరు ఉంచుకోండి. ఎలా ఉంది? అది నిన్న
లేదండి, ఏదో నాకు ఏదో అయోమయంగా ఉంది, కొంచెం కరెక్ట్. ఎప్పుడు ఇలాంటిది నేను చూడలేదు. చూస్తారని కాదు, ఇదేంటో మాకు సగం సగమే అర్థం అవుతుంది, కానీ ఇదేటో తల్లి నాకు భయము. ఎలా ఉంది? అదిరిందా? విచిత్రమండి. ఉంది ఇలాంటి మనం ఎప్పుడు బాగా మాట్లాడుతున్నానా? రికార్డ్ చేశారు అది? చూపించాలి కదా మరి నా ఆడియన్స్ కి, మా వీడియోలు చూసే వాళ్ళకి. మీ కష్టాలు తెలుసుకొని కొనేసి ఇచ్చారమ్మా సారు. పడిపోతాం కదా. మాకు రుణపడాల్సిన ఇదేవి లేదు. పాపా ఫ్రిడ్జ్ నచ్చిందా? ఇక్కడ రా. నచ్చిందా? టీవీ చూస్తావా? టెన్షన్ అవుతున్నారా? నువ్వు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన వాళ్ళే, నేను కట్టేస్తున్నాను నీ బదులు. ఇచ్చాను. మాకు ఎప్పుడు తెలియదు కదా, ఇలా ఉంటుందని మనం తెలుసుకోలేక ఇప్పుడు మీలో నుండి జ్ఞానం చూస్తే మాకు సంతోషం అనిపిస్తుంది. కానీ ఒకటి, ఎంత కష్టపడిన కష్టాలు మాకు అనవసరంగా మీరు కేవలం మీ మొహంలో ఆనందం చూడడానికి. ఈ ఆనందం గురించి ఆనందం మీ రియాక్షన్. నేను ఒక ప్రభువుని నమ్ముకున్నాను, అబద్ధం ఆడుతున్నాను. ఈ యవనస్తులోనే నీకు ఈ ఫీలింగ్ చేసి ఎంతమందికి దగ్గర నీ మనసు నీ ఇప్పుడు డబ్బు కాదు, ఫ్రీ పంచిపెట్టింది. మీ ఆనందాన్ని, మీ ప్రేమను పంచిపెట్టినందుకు మీకు మీ కృతజ్ఞత చెల్లించుకుంటాను. అది మా ఆనందం. మొదటిసారి కాబట్టి ఇది నేను ఒక పక్క ఆనందం ఉంది, ఒక పక్క కొంచెం. మీ పేరేంటండి? నా పేరా? ప్రార్థన ఏం కాదు, కానీ వీలైతే మీకు వీలైనంత సాయం వేరే వాళ్ళకి ఎవరికైనా చేయండి. నాకు అది మీకు కూడా మంచిగా ఉంటుంది. నేను ఎప్పటి నుంచో నేను వచ్చిన కాడ నుంచి ఫ్రిడ్జ్ నాకు కావాలా, ఏ డబ్బు లేదు, ఎలా బ్రతుకుతాం రా బాబు మేము. కాకపోతే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని అనుకుని కోరిక మీరు తీర్చారు, తెచ్చిచ్చారు. జీవితంలో కొనుక్కోలేము, మీరు మా కోసం అదే దేవుడు మీకు పంపించారేమో, వచ్చేసి మాతో మీరు మాట్లాడి మీకు ఫ్రిడ్జే కదా కావాలా, మీకు టీవీ కదా కావాలా, మేము సాయం చేస్తాం అనుకుని ఆ టీవీ అవన్నీ మీరు ఇది చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. నిజంగా దేవుడు మీకు నిండు నూరేళ్ళ ఆస్తులు తీర్చాలి. దేవుడు ఇండి మాకు చేసిన సాయంకి మీకు ఈ జన్మలో కూడా మర్చిపోలేము సార్. అయితే మేము రూపాయి కట్టొస్తున్నాం. రూపాయి అవసరం లేదు, ఎవ్వరు మిమ్మల్ని అడగరు. నిజంగా మీ కాళ్ళు నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యా, మీరు కూడా అయి ఉంటారు. ఒకరికి ఇచ్చి చూడండి, మజా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.